Hi viewers, I'm Dr. Kavita. Please do watch, share, subscribe to my channel for more interesting updates. Today I'm going to tell you about how hypothyroidism is linked to gut microbiome disturbances. Hypothyroidism is linked to gut microbiome disturbances primarily through several intertwined mechanisms involving gut bacterial overgrowth, immune modulation, and nutrient absorption critical for thyroid function. సో గట్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ని బట్టి, ఇమ్యూన్ మాడ్యులేషన్ బట్టి, న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ బట్టి, థైరాయిడ్ ఫంక్షన్ బట్టి hypothyroidism is linked to gut microbiome disturbances. Key points include people with hypothyroidism, especially autoimmune hypothyroidism like Hashimoto's thyroiditis, show significantly increased small intestinal bacterial overgrowth and distinctive gut bacterial profiles compared to healthy controls. SIBO can అంటే స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ క్యాన్ ట్రిగర్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇంపేర్ గట్ బ్యారియర్ ఫంక్షన్ విచ్ మే ఎగ్జర్బేట్ థైరాయిడ్ డిస్ఫంక్షన్. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడిజం లైక్ హషిమోటోస్ థైరాయిడైటిస్ ఉన్న వాళ్ళు ఇంక్రీస్డ్ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్, స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఓవర్గ్రో అవుతాయి. అండ్ డిస్టింక్టివ్ గట్ బ్యాక్టీరియల్ ప్రొఫైల్స్ కూడా వేరియబుల్గా ఉంటాయి హెల్దీ కంట్రోల్స్కి కంపేర్ చేస్తే, హెల్దీ పర్సన్స్కి కంపేర్ చేస్తే. ఈ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యి, గట్ బ్యారియర్ ఫంక్షన్ ఇంపేర్ అయ్యి, దానివల్ల థైరాయిడ్ డిస్ఫంక్షన్ కూడా ఇంపేర్ అయ్యే ఛాన్స్, ఎగ్జర్బేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, gut microbiota influences thyroid hormone metabolism by affecting the absorption of essential micronutrients such as iodine, selenium, iron, and zinc. These nutrients are vital for thyroid hormone synthesis and conversion from T4 to T3. Dysbiosis and imbalanced gut microbiome can reduce the availability of these nutrients, thus impairing thyroid function. ఈ గట్ మైక్రోబయోటా వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ హార్మోన్ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్ అబ్సార్ప్షన్ వల్ల ఐడిన్, సెలీనియం, ఐరన్, జింక్ ఏదైతే థైరాయిడ్ హెల్త్కి అవసరమో ఆ న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది గట్ మైక్రోబయోటా. ఇవి థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కి ప్లస్ T4 హార్మోన్ T3కి కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి ఈ న్యూట్రియంట్స్. ఎప్పుడైతే గట్ మైక్రోబయోమ్ ఇంబ్యాలెన్స్ అయింది, దాన్ని డిస్బయోసిస్ అని కూడా అంటారు. దానివల్ల అప్పుడు అవైలబిలిటీ ఆఫ్ దీస్ న్యూట్రియంట్స్ తగ్గిపోయి థైరాయిడ్ ఫంక్షన్ ఇంపేర్ అవుతుంది. సో అదనమాట. నెక్స్ట్, the microbiota produces metabolites, for example short chain fatty acids that modulate immune responses and hormone regulation, linking gut health to autoimmune thyroid disease development and thyroid hormone imbalance. ఏదైతే డిస్బయోసిస్ ఉందో లేకపోతే ఆల్టర్డ్ గట్ మైక్రోబయోమ్ ఉందో దానివల్ల షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనే మెటబోలైట్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఇమ్యూన్ రెస్పాన్సెస్ మాడ్యులేట్ అవుతాయి, హార్మోన్ రెగ్యులేషన్ మాడ్యులేట్ అవుతుంది. సో గట్ హెల్త్ వల్ల ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్ డెవలప్ అవుతుంది అండ్ థైరాయిడ్ హార్మోన్ బ్యాలెన్స్ ఇంపేర్ అవుతుంది. Altered gut motility in hypothyroidism may promote bacterial overgrowth, and conversely, bacterial overgrowth can worsen gut motility and gastrointestinal symptoms, forming a vicious cycle. ఎప్పుడైతే గట్ మొటిలిటీ ఆల్టర్ అయింది, సపోజ్ పొట్టలో కదలికలు సరిగ్గా లేవు, బౌల్ మూమెంట్స్ సరిగ్గా లేవు, హైపోథైరాయిడిజం వచ్చేసింది, దానివల్ల గట్ మొటిలిటీ ఇంపేర్ అయింది, దానివల్ల ఇంకా బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ పెరిగి ఈ ఓవర్గ్రోత్ వల్ల గట్ మొటిలిటీ ఇంపేర్ అయ్యి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ వస్తాయి. మళ్ళీ ఇంటర్న్ థైరాయిడ్ హార్మోన్ మెటబాలిజము, థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షను అన్నీ డిరేంజ్ అయిపోతాయి. Animal and human studies show that transplanting gut microbiota from hypothyroid individuals can induce decreased thyroid hormone levels in recipients, supporting a causal link. కొన్ని యానిమల్ స్టడీస్, కొన్ని హ్యూమన్ స్టడీస్లో హైపోథైరాయిడిజం ఉన్న ఇండివిజువల్స్ నుంచి గట్ మైక్రోబయోటా తీసి వేరే పర్సన్లో ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా డిక్రీస్డ్ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని రీసెర్చర్స్లో తేలింది.
Certain bacterial genera are identified as protective or harmful in the context of hypothyroidism, indicating a complex and specific microbiome thyroid interaction. ఏవి హార్మ్ఫుల్లో ఏవి గుడ్ బ్యాక్టీరియా అనేది మనకు తెలియాలంటే గట్ మైక్రోబయం అనే టెస్ట్ చేసుకోవాలి. సో అప్పుడు గట్ మైక్రోబియం అనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడు మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎంత ఉన్నాయి, యూస్ఫుల్ బ్యాక్టీరియా ఎంత ఉన్నాయి, గట్ మైక్రోబయంలో వేరియేషన్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఏమేమి హెల్దీ ఆర్గానిజమ్స్ ఉన్నాయి గట్ హెల్త్కి అనేది మనకు తెలుస్తుంది. సో మనం డైట్లో కూడా ఇన్కాపరేట్ చేసుకోవచ్చు. ఇన్ సమ్మరీ, హైపోథైరాయిడిజం అండ్ గట్ మైక్రోబయోమ్ డిస్టర్బెన్సెస్ are linked through bidirectional influences. Hypothyroidism alters gut motility and environment, favoring bacterial overgrowth, while microbiome dysbiosis affects nutrient absorption and immune regulation, critical for thyroid health. హైపోథైరాయిడిజం వల్ల గట్ మొటిలిటీ డిక్రీస్ అవుతుంది, ప్లస్ గట్ ఎన్విరాన్మెంట్ కూడా ఆల్టర్ అవుతుంది. దానివల్ల బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ ఎక్కువైపోతుంది. మైక్రోబయోమ్ డిస్బయోసిస్ అంటే ఆల్టర్డ్ గట్ మైక్రోబయోమ్ అనేది ఎప్పుడైతే వస్తుందో న్యూట్రియంట్ అబ్సార్ప్షన్ తగ్గిపోద్ది, దానివల్ల ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు, ఇమ్యూన్ రెగ్యులేషన్ ఉండదు. సో ఇంపేర్స్ ద థైరాయిడ్ హెల్త్. దిస్ ఇంట్రాక్షన్ సజెస్ట్ దట్ ఇంప్రూవింగ్ గట్ మైక్రోబయోమ్ బ్యాలెన్స్ కుడ్ బి ఎ నావెల్ అప్రోచ్ టు మేనేజింగ్ హైపోథైరాయిడిజం అండ్ ఇట్స్ అసోసియేటెడ్ సిమ్టమ్స్. ఈ గట్ మైక్రోబయోమ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటే దానివల్ల హైపోథైరాయిడిజంని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. గట్ మైక్రోబయోమ్ ఇంప్రూవ్ చేసుకుంటే డైజెషన్ బాగా అవుతుంది, కాన్స్టిపేషన్ ఉండదు, గట్ మొటిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, గట్ బ్రెయిన్ యాక్సెస్ రెగ్యులేట్ అవుతుంది. ఇన్ టర్న్ థైరాయిడ్ హెల్త్ కూడా డీరేంజ్ అవ్వదు. సో మెడికల్ స్టూడెంట్స్, వాట్ డూ యూ రీడ్ అబౌట్ హౌ హైపోథైరాయిడిజం is linked to gut microbiome disturbances? What is small intestinal bacterial overgrowth that occurs in hypothyroidism or autoimmune hypothyroidism? How gut microbiota influences thyroid hormone metabolism? How microbiota produces metabolites like short-chain fatty acids and how they modulate immune responses, linking gut to autoimmune thyroid disease development. How short-chain fatty acids cause autoimmune thyroid disease development. How altered gut motility in hypothyroidism promotes bacterial overgrowth. What are the researches linking gut health to thyroid metabolism or thyroid hormone production? ఆల్ దీస్ యూ రీడ్ అబౌట్, ఇవన్నీ చదువుకోండి. ఇంకా ఈ థైరాయిడ్ హెల్త్ మీద ఇంకా చాలా వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ టు వాచ్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.